హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు మనం ఒక లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ ముందుకు వచ్చేసాం. అయితే ఈరోజు మనకి ఉన్న వేకెన్సీస్ ఏంటంటే హెచ్ఎస్బిసిలో అనమాట. సో ఇది హెచ్ఎస్బిసి బ్యాంక్ నుండి అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దీనికి రోల్ వచ్చేసరికి కాంటాక్ట్ సెంటర్ రిప్రజెంటేటివ్ అనమాట. ఇది ఇక్కడ లొకేషన్ చూడండి, హైదరాబాద్ తెలంగాణలో అయితే మనకు మెన్షన్ చేశారు. అండ్ వర్క్ వచ్చేసరికి హైబ్రిడ్, అంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉండొచ్చు మీకు ఇక్కడ. ఈ రోల్కి సంబంధించిన అంటే మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఆన్సర్స్ ఆర్ మేక్ ఫోన్ కాల్స్ ఫ్రమ్ అవర్ హెచ్ఎస్బిసి కస్టమర్స్ ఇన్ ఏ పొలైట్ అండ్ ఫ్రెండ్లీ వే. సో వీళ్ళకి ఉన్న కస్టమర్స్ ఉంటారు కదా, వీళ్ళ యొక్క క్వారీస్ అండ్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ప్రతిదీ కూడా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళకి తగ్గట్టు, వాళ్ళ క్వశ్చన్స్కి తగ్గట్టు మీరు రిజాల్వింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. వాళ్ళ సమస్యలను మీరు పరిష్కరించాల్సి ఉంటుంది. సో ఇది మీరు చేయాల్సిన వర్క్ అనమాట. అండ్ మీరు పొలైట్ వేలో అయితే వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. అండ్ డెలివర్స్ వాట్ ఈజ్ ప్రామిస్డ్ ఇన్ లైన్ విత్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్, ఆఫర్స్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీస్ బేస్డ్ ఆన్ కస్టమర్ నీడ్స్ అనాలిసిస్ అండ్ ఎన్జ్యూర్స్ కస్టమర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దోస్ ప్రోడక్ట్స్. చూసారు కదా, కస్టమర్స్కి సంబంధించినవన్నీ కూడా మీరు రిజాల్వ్ చేస్తూ ఉండాలి. అండ్ ప్రొవైడ్స్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ టు బేసిక్ ఇన్బౌండ్ కస్టమర్ కాల్స్ బై కీపింగ్ up to date on training and internal communications through strong knowledge of key products and services, own and resolves issues and understands how and when escalate, acts as a role model for our group values and behaviors, supporting colleagues and customers to deliver superior customer service through these values diversity amongst the team. చూసారు కదా, మీరు ఒక పొలైట్ వేలో అయితే మీరు అన్నీ కూడా కస్టమర్స్ యొక్క ప్రాబ్లమ్స్ని అన్నిటిని సాల్వ్ చేస్తూ ఉండాలన్నమాట ఫోన్ కాల్స్ ద్వారా. సో ఇది రోల్. మీ రోల్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి రోల్ నేమ్ ఏమైనా మెన్షన్ చేశాడు, క్లియర్గా కాంటాక్ట్ సెంటర్ రిప్రజెంటేటివ్ అని మెన్షన్ చేశాడు. సో మీ రోల్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. అండ్ మీరు ఏమేమి చేయగలగాలి, సౌండ్ అండ్ సెట్టింగ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెజర్స్ డిప్లాయిడ్ ఇన్ కాంటాక్ట్ సెంటర్ ఎన్విరాన్మెంట్, ఎక్సలెంట్ ఈమెయిల్ రైటింగ్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. గుడ్ ప్రయారిటైజింగ్, ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అడాప్టబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ టు చేంజ్. సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు క్లియర్ అండ్ ఫుల్ ప్లెడ్జ్డ్గా చదివి అర్థం చేసుకొని తర్వాత అయితే అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ అప్లై ప్రాసెస్ వచ్చేసరికి ఇక్కడ లింక్ మీకు పెడతాను. ఇక్కడ అప్లై నవ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది అనమాట. సో మీ డీటెయిల్స్, మీ సివి అన్నది అప్లోడ్ చేయాలి, ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ ఒకటైతే పెట్టుకోండి. ఇదన్నీ కూడా రిజిస్టర్ అయిన తర్వాత కింద మీ డీటెయిల్స్ అడుగుతాడు. ఇక్కడ డైవర్సిటీ అండ్ ఇంక్లూజింగ్ కన్సెంట్, ఇవన్నీ మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఫిల్ చేసుకొని అప్లై అనేది చేస్తే మీకు ఈ జాబ్ అనేది అప్లై అవుతుంది. తర్వాత ప్రాసెస్ అనేది మీకు ఎగ్జామ్స్ ఇవన్నీ కండక్ట్ చేసి రిమైనింగ్ ప్రాసెస్ అంతా వాడు కంప్లీట్ చేస్తారనమాట. సో కరెక్ట్గా ఇవన్నీ చదివి దీనికి తగ్గట్టు ఒక రెజ్యూమ్ తయారు చేసుకొని మీరైతే అప్లై చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మన ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు మన జాబ్ అప్డేట్స్ అయితే రెగ్యులర్గా చూస్తూ ఉండండి. అండ్ మీ ఫ్రెండ్స్ని మన గ్రూప్లో అయితే యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.